తల్లి ఈయన వాళ్ళ తండ్రి చనిపోయినాక ఓదార్చేదానికి సోనియా గాంధీ ఒప్పుకోలేదు. ఆయన సొంతంగా పార్టీ ఒప్పుకున్నానికి మీరు అంతా ఒకసారికి పిలిపి మీరు పార్టీ మాట్లాడుకొని వాళ్ళకి ఏమన్నా ఇవ్వాల్సిన సాయం చేయండి అని సోనియా గాంధీ చెప్పింది. కానీ అట్లా కాదమ్మా, చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి నేను కలసాలా, ప్రతి ఒక్క ఇంటికి పోవాలన్నాడు. కానీ ఆయన సోనియా గాంధీ ఒప్పుకోలేదండి. ఒప్పుకోక పక్కన వాళ్ళంతా పొలాలు పెట్టి తిరిగి ఏదో ఒకటి చేయాలని చేసినారమ్మా. ఆయన సొంతంగా పార్టీ పెట్టినాడు, సొంతంగా కష్టపడినాడు. ఆయన పార్టీని సింగిల్గా పోటీ చేసి 151 సీట్లు సంపాదించినాడు. మన ఎంపీ సీట్లు కానీ అక్కడగా సాధించినారమ్మా. కానీ నిజాయితీగా మన బీసీ కానీ, ఓసీ కానీ, ఎస్టీ కానీ ప్రతి ఒక్క క్యాస్ట్కు ఆయన ఒక మేలు చేశాడమ్మా. ప్రతి ఒక్క పథకాలు ఇచ్చినాడు తల్లి. ఇప్పుడు కోర్టు, సిబిఐ కోర్టు అయినా ఏదైనా ఏం లేదు తల్లి, అంతకు ఏముండవు తల్లి. పార్టీ మారినాడని చెప్పి, పార్టీ పెట్టినాడని చెప్పి సోనియా గాంధీ పెట్టిన కేసులు అవి ఏం నిలబడవు. మా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన కేసులు కొట్టేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాకు ఎలాంటి టెన్షన్ లేదు. వాళ్ళ కుటుంబాలు ఎన్నో మేలు చేసిన వాళ్ళు, చాలా మంచి కుటుంబము. ఆయనకు 2 ఆడబిడ్డలే. ఏం ఆర్థికంగా ఎంత అందరిని తినాలని సంపాదించుకోవాలని నాకు ఆశ లేదు. 2 బిడ్డలే. 2 బిడ్డలు కూడా ఉన్న చదువుకొని బాగున్నారు, జాబ్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం గురించి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు తల్లి, బాగున్నారు. మా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి కేసులు లేకుండా బయటకు వస్తాడు, ఎలాంటి ఇబ్బందులు లేదు, మాకు నమ్మకం ఉంది.